ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అవును, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అభ్యర్థులను ఫైనల్ చేస్తున్న సమయంలో 2024 ఎన్నికల కురుక్షేత్రంలోకి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సీఎం జగన్. నియోజకవర్గాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా మీటింగ్ అంటే మీటింగ్ కాదు, భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఓన్లీ వైసీపీ క్యాడర్ వాళ్లకు దశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. జనవరి 25వ తేదీన ఫస్ట్ మీటింగ్, అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ఏపీ రాజధాని విశాఖపట్నంలోని భీమిలిలో ఇది జరగనుంది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం పాత జిల్లాలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టుల్లోని సభ్యులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. వీళ్లందరూ కలిసి ఏకంగా 3 లక్షల మంది వరకు ఉంటారని, వాళ్లందరూ హాజరు కాబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇది ఒక్క ఉత్తరాంధ్రలోనే కాదు, ఆ తర్వాత ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాలను కలిపి ఓ మీటింగ్, ఆ తర్వాత కోస్తా, రాయలసీమ జిల్లాలను కలిపి మరో మీటింగ్, ఇలా 4 భారీ సభలు కేవలం క్యాడర్ కోసం, కార్యకర్తలకు దశానిర్దేశం చేయటానికి ఏర్పాటు చేస్తున్నారు సీఎం జగన్. ఇది ఆషామాషీగా ఏమీ జరగటం లేదు. ఎన్నికల శంఖారావం సభలుగానే పరిగణించాలి అనేది పార్టీ చెబుతుంది. ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయటంతో పాటు కార్యకర్తలు, నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించటం, కార్యకర్తలకు భరోసా ఇవ్వటం వంటి అనేక అంశాలను ఈ సభల ద్వారా పరిష్కరించబోతున్నారు. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ అందుకు తగ్గట్టుగానే భారీ ఎత్తున కార్యకర్తల సభలు ఏర్పాటు చేయటం ద్వారా ప్రతిపక్షాలకు సైతం వార్నింగ్ సంకేతాలు వెళ్లినట్లే, ఎన్నికల శంఖారావం పూరించినట్లే అంటున్నారు పార్టీ నేతలు.